ఎకరాలను భూ సమీకరణ ద్వారా తీసుకుంటే 2500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ కావచ్చు, లేదా రైల్వే ట్రాక్ కావచ్చు, ఔటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ మూడింటికి సరిపడే భూమి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మంత్రి నారాయణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి 5వ తారీఖున లేదా 7వ తారీఖున ఈ 2 తారీఖుల్లో ఏదో ఒక రోజు భూ సమీకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టుగా కొద్దిసేపటి క్రితం రాజధాని పర్యటనలో మంత్రి నారాయణ ప్రకటించారు. దీనిలో భాగంగా 7వ తారీఖు మంచి రోజు కావడంతో 7వ తారీఖు భూ సమీకరణకు సంబంధించి ఈ 16,667 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఆయా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు 7 గ్రామాలు ప్రధానంగా 7 గ్రామాల్లో కూడా ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు. గ్రామస్తుల ఏకాభిప్రాయంతో ఆమోదం పొందడంతో భూ సమీకరణకు ముందుకు వెళ్తున్నారు. అదే రోజు ఇంకో కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అమరావతికి కనెక్టివిటీని పెంచడానికి ఇప్పటి వరకు అమరావతిలో ఎన్ని నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా సరైన కనెక్టివిటీ లేకపోవడంతో కొంతమేరకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఒక్కొక్కటిగా ఆఫీసులు చేరుతున్నాయి. సిఆర్డీఏ కార్యాలయం వచ్చింది, దాని అనుబంధ కార్యాలయాలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కావచ్చు, గ్రీన్ఫీల్డ్, అదేవిధంగా ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఈ విధంగా అనేకమైన కార్యాలయాలు ఇప్పుడు వచ్చి అమరావతిలో ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు అక్కడ ఉంది, అదేవిధంగా సెక్రటేరియట్, ఇవన్నీ కూడా కార్యాలయ అసెంబ్లీ ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ మొబిలిటీ బాగా పెరుగుతోంది. కాబట్టి కనెక్టివిటీ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం సిఆర్డీఏ వీళ్ళంత తొందరగా కనెక్టివిటీని కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా సీడాక్సిస్ రోడ్ ఏదైతే మంతిన ఆశ్రమం వద్ద వెంకటపాలెం వద్ద నిలిచిపోయిందో దాని కొనసాగింపుగా మరో 1.5 కిలోమీటర్న్నర కొనసాగింపు రోడ్డును తీసుకొచ్చి కరకట్ట కలపడం జరిగింది. మధ్యలో ఒక 4.5 ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికీ ఒక రైతు అయితే మాత్రం తన 2 ఎకరాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా 2.5 ఎకరాల విషయంలో ఇంకా చిక్కుముడైతే ఉంది, దాన్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అప్పటికీ కనుక పరిష్కారం కాకపోతే వచ్చే బుధవారం అంటే 7వ తారీఖున ల్యాండ్ ఎక్విజేషన్కు సంబంధించి ఇందాక మనం చెప్పుకుంది ల్యాండ్ పూలింగ్, ఇది ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో 2013 దానికి సంబంధించి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 7వ తేదీన దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇస్తారు. దీంతో పాటు మొదటి దశలోనే ఇంకా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని 2,000 ఎకరాల భూమి ఉంది. దీంట్లో 1,300 ఎకరాలు అన్నదమ్ముల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్న కారణంగా 1,300 ఎకరాలు ఇంకా ఇవ్వడం జరగలేదు. ఇంకా 700 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా దశలవారీ ల్యాండ్ ఎక్విజేషన్కు వెళ్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కాబట్టి ల్యాండ్ ఎక్విజేషన్కు ముందుకు వెళ్లడం ద్వారా అమరావతిని పూర్తి స్థాయిలో సంపూర్ణం చేయడం, అదేవిధంగా దశలవారీగా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడం 1,667 ఎకరాలు ఏదైతే తీసుకుంటూ 16,667 ఎకరాలు ఏదైతే తీసుకుంటామన్నారో దాని క్యాబినెట్ ఆమోదం కూడా ఉన్న నేపథ్యంలో ఆ విషయంలో ముందుకు వెళ్ళడం, మరోవైపు ల్యాండ్ అక్విజిషన్కు నోటిఫికేషన్లు 2 జారీ చేయడం 7వ తారీఖునే జరగబోతున్నాయి. కాబట్టి అమరావతికి సంబంధించి ఒక కీలక పరిణామం ఈ 7వ తారీఖునైతే జరగబోతుందానికి మనకు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో రైల్ కనెక్టివిటీ విషయంలో కూడా అమరావతికి రైల్ కనెక్టివిటీ విషయంలో కూడా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, ఒకసారి మన బ్యూరో చీఫ్ రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు, గుడ్ ఈవినింగ్. రామారావు, ఏంటి అసలుకి మనం చూసాం నిన్న ఒక ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన